హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అరటికాయ బజ్జీ అండి. అరటికాయ బజ్జీ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా. ఈవినింగ్ టీ తాగడం చాలా మందికి అలవాటు ఉంటుంది కదా. వేడి వేడి టీతో అరటికాయ బజ్జీ వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ అండి. మరి ఇంత ఈజీగా చేసుకున్న అరటికాయ బజ్జీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. అరటికాయని ముందుగా 2 చివర్లు కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక మీద చెక్క అంతా తీసేయాలి. చూడండి, ఇలా తీసేసాక ఇప్పుడు రౌండ్ గా కట్ చేసుకోవాలండి పీసుల్ని. చూడండి, చాలా పలుచగా కట్ చేసుకోవాలి, తిక్కుగా ఉండకూడదు. అలా అయితేనే బజ్జీకి బాగుంటుంది, లేకపోతే సరిగా ఉడకదు. చాలా మంది నిలువుగా కట్ చేసుకుంటారు, కానీ నాకు నిలువుగా కట్ చేయడం రాదు, అందుకే ఇలా రౌండ్ షేప్ లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని సాల్ట్ వాటర్ లో వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వాటర్ లో వేసుకోవటం వల్ల మనకు అరటికాయ చిన్న కసి ఉంటుందో కసిపోతుంది. నెక్స్ట్ నల్లగా అవ్వకుండా ఉంటాయండి ముక్కలు. ఇప్పుడు మనం బజ్జీ పిండిని కలుపుకుందాం. బజ్జీ పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో 1 కప్ శనగపిండి, 1/2 కప్ బియ్యపు పిండి, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలండి పిండిని. ఒకేసారి వాటర్ వేస్తే పలుచగా అయిపోతుంది, మనకు బజ్జీ వేయడానికి అవ్వదు. చూడండి, నేను ఎలా కలుపుతున్నాను అలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరి పలుచగా కాకుండా అలాగని తిక్కుగా కాకుండా బజ్జీ మనకు వచ్చేటట్లు కలుపుకోవాలండి. చూడండి, నేను కలిపి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి బజ్జీ పిండిని. ఇది కరెక్ట్గా ఉందా లేదో తెలుసుకోవాలంటే మనం కట్ చేసుకున్న పీసులను అందులో వేసి ముంచి తీసుకుంటే తెలిసిపోతుంది. చూడండి, అరటికాయ పీస్కి ఎలా పట్టిందో. ఇలా ఉంటే మనకు బజ్జీ పిండి కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు బజ్జీలను రెడీ చేసుకుందామండి. స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకున్న బజ్జీ పిండిలో ఒక్కొక్క పీస్ని ముంచుకొని ఇందులో వేసుకోవాలండి. ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే వేగంగా మాడిపోతాయి. నెక్స్ట్ బజ్జీ బాగా ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలండి. అలా వేగితేనే లోపల వరకు వేగుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక, ఎర్రగా ఫ్రై అయ్యాక వీటిని స్ట్రైనర్ సహాయంతో ఇప్పుడు పక్కకు తీసుకుందాం. ఈ తీసుకున్న బజ్జీని మనం డైరెక్ట్గా ప్లేట్లో వేసేయకుండా అన్నం వార్చుకునేది ఉంటుంది కదా, అందులో వేసుకుంటే చూడండి, ఇలాంటి దీంట్లో వేసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే కింద పడిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక్కొక్క బజ్జీని కూడా అలానే వేసుకుందామండి. కలుపుకుని మొత్తం ఇలా ఫ్రై చేసుకుందాం. చూశారు కదా, ఈజీగా చేసుకున్న అరటికాయ బజ్జీని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. వేడి వేడితో మరి బజ్జీలను వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది కదా. వేడి వేడి అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ విధంగా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.